హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏమోనండి, నాకు ఇంత అదృష్టం కలుగుతుందని నేను అనుకోలేదు. ఇప్పుడు కార్తీక మాసం కదండీ! మా ఇంటి దగ్గరుంటే శివాలయంకెళ్ళి మేమైతే పూజ చేసుకొని, అలాగే దానాలు అవి చేస్తామన్నమాట. అలాగే లేని వాళ్ళకి కూడా ఫుడ్ పంచిపెట్టడం, అలాగే ఏదో ఒకటి ప్రతి సంవత్సరం చేస్తాము. కాపోతే ఈ సంవత్సరం నేను అక్కడ లేనని చెప్పి చాలా ఫీల్ అయిపోయాను. కానీ మా మేడం ఎప్పుడూ రంజాన్‌లో బయటకి ఫుడ్ పంపించేదండి. కాపోతే ఏమైందో తెలీదు. మా మేడం వెంటనే ఫోన్ చేసి, రేపొద్దున బయట లేని వాళ్ళకి ఫుడ్ పంపించాలి, రెడీ చేశామని చెప్పింది. పోనీలే, ఏదైతే ఏమైంది, నా చేత్తో వండుతున్నాను కదా! బయట ఒక 15 మందికి చేయమందండి. మేము 20 మందికి సరిపడగా చేసైతే పంపించాము. చాలా హ్యాపీగా అనిపించింది. కాపోతే మనం ఏదైతే ఏముంది, ఇంకా నీసైనా ఏదైనా ఒకళ్ళకి పెట్టేటప్పుడు ఇంకా అలా అనుకోకూడదు కదా! నా తప్పో రైటో తెలీదు గానీ, ఈ రోజుల్లో కార్తీక మాసంలో ఇలా బయటకి భోజనం పంపించడం నాకు చాలా నచ్చింది. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా! చికెను కర్రీ అయితే చేశానండి. ఇందులో పప్పు అయితే కంపల్సరీగా వేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనికి వైట్ రైస్ కూడా ఉంది. కలిపి బయటకి పంపించాం.